జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను తిరుపతిలో అట్టహాసంగా నిర్వహించారు. కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక గంటతాల విగ్రహం వద్ద భారీ కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని అటు బీజేపీని ఇటు తెలుగుదేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి జనసేన పార్టీతో కలిసి సీట్లను సర్దుబాటు చేసుకుని గత ఎన్నికల్లో కనీవినీరుగని రీతిలో అఖండ విజయం సాధించి రాష్ట్రానికి మంచి భవిష్యత్తును తీసుకొచ్చారని పేర్కొన్నారు. తాను ఉప ముఖ్యమంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్, అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ రాష్ట్రంలోని సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపిస్తున్నారని కొనియాడారు. మరింతగా ఆయన సేవలను రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య, జంగం మణిసుబ్రహ్మణ్యం, సురేంద్ర, రాజు, ఆముదాల తులసిరాం, గుండాల గోపీనాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బుజ్జి, కరుణాకర్, రమణ, సంగీత, బాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా మేమందరూ కూడా వాకర్సు, ఎన్డీఏ కూటమి సభ్యులంతా కూడా వాకర్సు, ఆ ఎన్డీఏ కూటమి సభ్యులంతా కూడా ఇక్కడ ఘంటసాల విగ్రహం దగ్గర కేక్ కట్ చేసి అందరూ కూడా కేక్ పంపిణీ చేసి అందరూ కూడా పండగ చేసుకోవడం జరిగింది సంతోషంగా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి నుండి నూరేళ్ళు ఉండాలని, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉంటూ ఆయన రాష్ట్రం అభివృద్ధి కోసం ఎల్లవేళ కృషి చేస్తూ ఆయన్ని శక్తి సామర్థ్యాలు కల్పించాలని చెప్పని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మరెన్నో బర్త్డేలు జరుపుకోవాలని చెప్పని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా స్థానిక ఘంటసాల కూడలి వద్ద సుబ్బరామయ్య గారు కేక్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. ఓ సదుద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం పచ్చదనంతో నిండాలి, ఆంధ్రప్రదేశ్లో పచ్చదనం 29% ఉంది, దాన్ని 50% తీసుకువెళ్ళాలి అనే ఒక సదుద్దేశంతో ఒక సంకల్పం తీసుకున్నారు. దానిని ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకు తీసుకువెళ్లాలని కూటమి నేతలందరికీ తెలియజేశారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచే విషయంలో ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు సందర్భంగా ఇంటి ముందు మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించి రాబోయే భవిష్యత్ తరాలకు కూడా పచ్చదనాన్ని అందించాలని, తద్వారా ప్రకృతి విలయాలు రాకుండా రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు.